శ్రీరామ్, నేను మీ దిలీప్, త్రిబుల్ డి యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఇప్పుడు మనం తమిళ చూశారు కదా, ఏం మాట్లాడుకుపోతున్నాం మీకు అర్థమై ఉంటుంది. రేవంత్కి పోయే కాలం వచ్చింది, రాబోతుంది అని ఎందుకు పెట్టానంటే, రేవంత్ రెడ్డికి బలుపు బాగా పెరిగింది. ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తో గెలిచేసరికి అహంకారం నెత్తికి ఎక్కిందనమాట. ఎందుకు ఎక్కిందంటే, ఏం మాట్లాడాడంటే, మనకంట ఇద్దరు భార్యలకు ఒక దేవుడు ఉన్నాడంట. ఆ ముగ్గురు భార్యలు కదండి, పిల్లలు, ముగ్గురు పిల్లలకు ఓ దేవుడు, ఇద్దరు పిల్లలకు ఓ దేవుడు, తాగనికి ఓ దేవుడు, తిన్నికి ఓ దేవుడు, ఆయమ్మ ఈ ఎల్లమ్మ అని చెప్పి మన దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడాడు ఈ రేవంత్ రెడ్డి. అసలు వీడికి ఎంత బలుపు పెరిగిందంటే, ఈ రేవంత్ రెడ్డికి అహంకారంతో కొట్టుకుంటున్నాడా ఈయన. నిజంగా మనకు ముక్కోటి దేవతలు అని చెప్పి అంటున్నాడు కదా, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు అని చెప్పి స్టార్ట్ చేసి ఈ మాటలనే అన్నాడు. ముక్కోటి దేవతల గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను త్వరలో ఒక వీడియో చేస్తాను దాని మీద, దీని కంటిన్యూషన్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం దాని గురించి, ముక్కోటి దేవతల గురించి ఆ లెక్కలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది స్పందిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ మధ్యనే చూశాను అనమాట. అది రేవంత్ రెడ్డికి ఒక్కడే చెప్తాను నేను, ఇలాగాని ప్రవర్తించావంటే రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా, నువ్వు నా వీడియో చూస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఇలాగాని మాట్లాడావంటే పతనం అయిపోతావు. గుర్తుపెట్టుకో, భగవంతుణ్ణి మాట్లాడిన వాడికి, భగవంతుని మాటలు ఏ మాట అయినా అన్నవాడికి పుట్టగదులు లేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానన్నావు, బజరంగ దళంలో పనిచేశానన్నావు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోగానే అంతా అయిపోతుందా? అంతా మారిపోతారా మనుషులు? అంత దరిద్రులు అయిపోతారా? బుద్ధి జ్ఞానం లేదా కొంచెమన్నా నీకు? అసలు ఈ కాంగ్రెస్ అనే దరిద్రంలోకి వెళ్ళిపోతే ఎవరైనా ఇలాగే తయారవుతారనడానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి అయ్యాడు ఈరోజు. సో రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే, నీ తీరు మార్చుకోకపోతే పతనం అయిపోతావు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పిన కేసీఆర్ ఎలా పతనం అయ్యాడో మీకు తెలుసు. నువ్వు చూసావు, నీ కళ్ళ ముందే చూసావు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి అన్నవాడు ఎలాగ అయిపోయాడు. ఈరోజు బయటికి రావడానికి లేదు వానికి, కేసీఆర్కి. నీకు కూడా చెప్తున్నా, అదే గతి పడుతుంది. జాగ్రత్త. జై హింద్.